Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటర్ మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురువు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. మనం మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి అనమాట. సింహరాశి వాళ్ళకి మే 2024 ఎలా ఉందో చూద్దాము. గురు సంచారం మనకి కలిసి జరుగుతోంది. వీళ్ళకి కెరియర్ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంటుంది ఈ నెల, కానీ మిశ్రమం అనేది చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 9th హౌస్ నుంచి 10th హౌస్కి మనకి జూపిటర్ ఈ మే 1 వెళ్తున్నారు. సో కెరియర్ విషయంలో మాత్రం చాలా చాలా బాగుంటుంది. శ్రమ కూడా అధికం ఉంటుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ట్రావెలింగ్లో ఒక వస్తువు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న యాక్సిడెంట్ రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట, ఎస్పెషల్లీ ఈ టైంలో. అలాగే కాళ్ళ విషయంలో వస్తే కొంచెం సెన్సిటివ్ అవుతాయండి, దెబ్బలు తగలకుండా అలా చూసుకోవాలి. లెగ్స్ పెయిన్ కానీ లేకపోతే ఆర్థరైటిస్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్
అంటే ఏంటంటే జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. కెరీర్ విషయం మాత్రం విస్తరిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ గవర్నమెంట్లో ఉన్న వాడికి ఇంకా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది, బాగా విస్తరిస్తారు. అండ్ ఆల్సో మీకు అందరి సపోర్ట్ మీకు దొరుకుతుంది. అలాగే పాలిటీషియన్స్ కూడా మనం చెప్పుకోవాలి. ఈ నెల మనకి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో తప్పక ఈ రాశిలో ఉన్నవాళ్ళు బాగా షైన్ అవుతారు ఈ నెల, అలాగే ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలన్నమాట. అలాగే మహిళలు, విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు ఇంట్లోంచి చేయిస్తారు అంటే చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా విస్తరించాలి, ఇంకా నేను సంపాదించాలనుకునే వాళ్ళందరికీ చాలా మంచి తరుణం ఈ నెల. సంపాదన బాగుంటుంది, కెరియర్ విస్తరిస్తుంది, ముందుకు సాగుతారు. అలాగే ఏంటంటే వీసా దొరకలేదు, నేను వేరే దేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి, కెరియర్ పరంగా నేను మాట్లాడేది. కెరియర్ పరంగా అయితే తప్పక వాళ్ళకి వీసా కూడా దొరుకుతుంది, దూరం దేశం వెళ్ళే సందర్శించడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది, తప్పక అక్కడ సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏంటంటే ఒక నెలలో అన్ని కుదరవు కనుక ఈ నెలలో ఏంటంటే సూచనలు కనిపిస్తాయి, తప్పక బాగుంటుందనే చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక దొరుకుతుంది. అలాగే పెద్దల సహకారం ఉంటే ఇంకేం కావాలి. జూపిటర్ బ్లెస్సింగ్ 10th ఉంది, సో అక్కడ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఉంది. అలాగే భాగ్యం కూడా బాగుంటుంది, అంటే డబ్బు సంపాదన కూడా బాగుంటుంది. అలాగే బిజినెస్లో కూడా బాగుంటుంది, బిజినెస్ వెంచర్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు అండ్ మెడికల్లో ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది, ఎస్పెషలీ సినిమా రంగం చెప్పుకోవాలి, చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కెరియర్ విషయంలో దాంపత్య జీవితంలో అంత అనుకూలత లేదు, ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం వేగం ఎక్కువ అవుతుంది, అగ్రెసివ్నెస్ ఎక్కువ అవుతుంది. తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. మెడిటేషన్ చేసుకోవడం కానీ, మనకి కావాల్సింది చదువుకోవడం కానీ, ఒక పద్ధతిగా ఉండడం కానీ, డయట్ ఫాలో చేయడం కానీ చాలా మంచిది. హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి, కొంచెం సెన్సిటివ్ అవుతుంది, ఎస్పెషలీ స్టమక్ అండ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎన్ని రోజుల నుంచో పిల్లలు కావాలి అని చూసే వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కొంచెం కష్టపడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళని సంప్రదించడం కానీ, వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం కానీ మంచిది అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి, పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంది. అలాగే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే ఇది చాలా మంచి తరుణం. గవర్నమెంట్లో ఏదైనా మిగిలిపోయింది అంటే, గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా మిగిలిపోయాయంటే తప్పక ఈ నెల మీకు మంచి తరుణమే, బాగుంటుంది, చేయించుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంటుంది, చూడండి మంచి సూచనలు కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఏంటంటే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలే. నేను ఇందాక చెప్పినట్టు పైవాడు సహకరిస్తారు కనుక తప్పక బాగుంటుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో వీళ్ళు తప్పక ఉంటారు. ఎందుకంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి 2వ ఇంట్లో మనకి కేతు ఉన్నాడు, 10వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. సో మనకి ఏంటి గుప్త సబ్జెక్టులు అంటే ఏంటి, వేరే సబ్జెక్ట్ చదువుకోవాలి, దాంట్లో ఏమో పైకి రావాలి అనే ఒక ధ్యాస కూడా వస్తుంది, తప్పక చదువుకుంటారు, దాంట్లో ఏంటి మక్కువ చూపిస్తారు. అలాగే ఏంటంటే ఆ దారిలో నడవడం కూడా జరుగుతుంది, కెరియర్ విస్తరిస్తుంది. అలాగే ఏంటంటే ఇంట్లో మనకి అసలు కుటుంబం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో వేరే వాళ్ళు అంటే మన పిల్లలు కానీ, లేకపోతే బంధువులు కానీ, లేకపోతే మన తోబుట్టువులు కానీ కెరియర్ పరంగా చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది. యాజ్ అ ఫ్యామిలీ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సన్వాడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. అలాగే బెల్లం గోవుకు కానీ, లేకపోతే మనకి కుక్కలు కానీ, డాగ్స్కి కానీ పెట్టడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. బెల్లం పెట్టడం చూసుకోండి. అలాగే వీట్ ఫ్లోర్తో ఏదైనా స్వీట్ చేసి పెట్టడం అనేది ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఆదిత్య హృదయం, ఎందుకంటే హెల్త్ సెన్సిటివ్ అని చెప్పాను కనుక ఆదిత్య హృదయం చదువుకోవడం సండే ఇంకా మంచిది. గురువు మూవ్ అవుతున్నారు కనుక గురు జపం చేసుకోవడం కానీ, నవగ్రహ జపాలు చేయించుకోవడం కానీ, అలాగే ఏంటంటే మనకి హోమాలు చేయించుకోవడం కానీ ఇంకా మంచిది అన్నమాట. చాలా బాగుంటుంది ఈ నెల, ఎంజాయ్ చేస్తారు. కానీ దాంట్లో కొంచెం ప్రాబ్లం ఏంటంటే హెల్త్ విషయంలో, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎందుకంటే తప్పక రాబడి ఉంటే పోబడి కూడా ఉంటుంది కదా, ఖర్చు అనేది కూడా అధికమవుతుంది, ఎస్పెషల్లీ మెడికల్ విషయంలో, పిల్లల విషయంలో అనమాట. కొంచెం అక్కడ కంట్రోల్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి మీరు. అండ్ కలర్ విషయానికి వస్తే ఏంటంటే గోల్డ్ కలర్, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా వాడచ్చు.
ఎస్పెషల్లీ సండేస్ వాడి చూడండి, మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. అలాగే మనం ఏంటంటే కాలసర్ప దోష పూజల్లో అలాగే నారాయణ బలి, నాగబలి ఇవన్నీ ఏంటంటే చేయించడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా మీకు ఏమైనా ఆగిపోయాయి అనుకుంటే, సపోజ్ మీకు లోన్ వచ్చేది కానీ లేకపోతే డబ్బు రావడం కానీ అలా ఎవరైనా ఇచ్చేది ఉంటే ఆగిపోయింది, రాబడి అనేది ఆగిపోయింది అంటే మనం ఏంటంటే ఫస్ట్ మన పూర్తిని శాంతిపరిస్తే ఇవన్నీ మనకి అర్థం కాదని తొలగిపోతాయి కనుక ఈ పూజలన్నీ అడ్వైస్ చేస్తాం అనమాట. అది జాతక రీత్యా. సో మీరు జాతకం చూపించుకోవాలి, అలాగే జాతక రీత్యా మీకు మంచి సొల్యూషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి అలాగే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మీ జెమ్స్ కూడా ఇస్తాం కనుక, జమాలజిస్ట్ ఉన్నారు, అలాగే ఏంటంటే సర్టిఫైడ్ జెమ్స్ ఇస్తాం కనుక తప్పక మీరు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్లానెటరీ పొజిషన్ ఏంటంటే మిశ్రమంగానే ఉందంటే డిఫరెంట్ ఈ నెలంతా బాగుంటుందని చెప్పలేము. ఈ రాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీరు ఏ దేశంలో ఉన్నామో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే అస్ట్రో క్యాంప్ అనేది మనమేమో ఎవ్రీ సండే పెడుతున్నాం అనమాట. దాంట్లో ఏంటంటే మనకి కొన్ని డిస్కౌంట్స్ అవి ఉంటాయి. తప్పక కింద స్క్రోల్ అయ్యి ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఫేస్బుక్ కూడా ఉంది. అలాగే ఇప్పుడు అది కొత్త వెబ్సైట్ astrosudha.in అని ఉంది. అది కూడా మీరు చూసుకుంటే దాంట్లో కూడా మేము ఇవన్నీ వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. తప్పక ఇవన్నీ మీరు చేసి చూడండి. ఎందుకంటే మనం చెప్పేది ఈ నెల వారే చెప్తున్నాయి. ఈ నెల అంటే మే 2024. మీ జాతక రీత్యా చెప్తే మీకు ఏంటంటే సొల్యూషన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఫాలో అవ్వచ్చు, పాజిటివిటీకి తీసుకెళ్తుంది. తప్పక ఇవన్నీ చేసి చూడండి. అలాగే సంప్రదించాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ అంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.